హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్క్రీన్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, అప్కమింగ్ అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో తాజాగా ప్రభుత్వం అయితే మరికొన్ని పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పథకాలు ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా వీడియో చూసేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అక్టోబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు అనే దానిపై అయితే కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఒక తాజా ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారం నేను మీకు కొంత సమాచారాన్ని అందిస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే అక్టోబర్ 1వ తేదీన యథావిధిగా సామాజిక భద్రతా పింఛన్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పింఛన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. మళ్ళా తిరిగి 2వ తేదీ పంపిణీ చేయాల్సి ఉంటుందండి ప్రతి నెల అయితే. కాకపోతే ఈ నెలలో అంటే వచ్చే అక్టోబర్ నెలలో రెండవ తేదీ సెలవు దినంగా అయితే రావడం జరుగుతుంది. ఆ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది కాబట్టి అప్పుడు పింఛన్ పంపిణీ అనేది చేయరండి. మళ్ళా తిరిగి 3వ తేదీ యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది 3వ తేదీ యథావిధిగా పింఛన్లు ఎవరికైతే పంపిణీ చేయాల్సి ఉంటుందో వాళ్ళందరికీ పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా పింఛన్లకు సంబంధించి ఎవరికైతే రద్దు నోటీసులు అనేవి అందుకొని ఉంటారో సో వారు అప్పీల్ అనేది చేసుకొని ఉన్నారండి. అప్పీల్ చేసుకున్న వారికి వారి యొక్క దరఖాస్తులను వెరిఫికేషన్ చేసేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తామనైతే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్ అనేది 2 నెలల్లో పూర్తి చేస్తామనైతే ఆయన తెలియజేయడం జరిగింది. ఆ 2 నెలల్లో కూడా పింఛన్లు అనేవి యథావిధిగా పంపిణీ చేస్తామనైతే ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి పింఛన్లు అనేవి నిలిపివేత అనేది జరగదనైతే ఆయన చర్చించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఎవరికైతే కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అయి ఉంటుందో ఆ కొత్త సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ, అదేవిధంగా 85% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయల పింఛన్లు రావాలంటే ఖచ్చితంగా డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ అనేది వచ్చి ఉండాలండి. ఇలా అప్రూవల్ వచ్చి ఉంటేనే వాళ్ళకి 15,000 రూపాయల పింఛన్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా సరే పర్సంటేజ్ అనేది తక్కువ అయి ఉన్నప్పటికీ వాళ్ళకి తక్కువ పింఛన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ అనేది పొంది ఉండాలి. అప్పుడే వాళ్ళకి పింఛన్ పెంచడం కానీ లేదా తగ్గించడం కానీ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఒక తాజా సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాన్ని నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా సెకండ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ వాహన మిత్ర స్కీమ్ ద్వారా అక్టోబర్ 2వ తేదీన దసరా కానుకగా ఆటో అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లకు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అనేటువంటి కొంత సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి రీసెంట్గా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగిందండి. ఎవరైనా కొత్త వారు కనుక ఉన్నట్లయితే వారికి మరొక అవకాశం ఇస్తూ వారి దగ్గర దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగింది. సో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన అనేది చేయడం జరుగుతుందండి. దరఖాస్తులను వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెరిఫికేషన్ చేసిన తర్వాత 24వ తేదీ లేదా 25వ తేదీన తుది జాబితాని విడుదల చేయడం జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ ఫైనల్ లిస్ట్లో ఎవరి పేరు అయితే వచ్చి ఉంటుందో సో వారికి దసరా కానుకగా అక్టోబర్ 1వ తేదీన లేదా అక్టోబర్ 2వ తేదీన డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ముఖ్యంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ సొంతంగా ఎవరైతే నడిపేవారు ఉంటారో డ్రైవర్లు, సో వారికి ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో మీరు ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాల్లోకి పడాలంటే కొన్ని పనులు అనేవి చేయాల్సి ఉంటుందండి. అదేంటంటే ముందుగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అదేవిధంగా ఆధార్ కార్డ్కి అనుసంధానం అనేది చేయించుకొని ఉండాలి. సో లింక్ అయి ఉంటేనే మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవుతాయండి. డైరెక్ట్గా డీపీటీ రూపంలో జమ చేస్తున్నారు కాబట్టి మీరు ముందుగానే లింక్ అనేది చేయించుకొని ఉండండి. సో ఓకేనా. సో ఈ విధంగా లింక్ కనుక చేయించుకొని ఉన్నట్లయితే మీకు
అక్టోబర్ 1వ తేదీన లేదా అక్టోబర్ 2వ తేదీన ఈ నిధులని విడుదల చేసినప్పుడు డైరెక్ట్‌గా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా? సో ఈ విధంగా వాహన మిత్ర స్కీమ్‌కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా? అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ 2వ విడత, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే దానిపై అయితే ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నిధులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే దానిపై అయితే ఒక సమాచారం అయితే అందిస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే రైతుల కోసం ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి నిధులు అనేవి ఒకేసారి విడుదల చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఇప్పటికే ఈ 2 పథకాలకు సంబంధించి అక్టోబర్ 2వ తేదీన నిధులనేవి విడుదల కావడం జరిగింది. పీఎం కిసాన్ 20వ విడత, అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొదటి విడత అయితే అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు అక్టోబర్ 18వ తేదీన అంటే దివాళీ కానుకగా అన్నదాత సుఖీభవ 2వ విడత, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధులనేవి విడుదల చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఆ రోజున రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ కానున్నట్లయితే సమాచారం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 2,000 రూపాయలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే 5,000 రెండు కలిపి రైతుల ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారి ఖాతాల్లో 7,000 రూపాయలు అయితే జమ కానున్నాయండి. సో ఈ విధంగా అక్టోబర్ 18వ తేదీన దివాళీ సందర్భంగా అయితే ఈ నిధులను విడుదల కాబోతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి 20,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. వారి యొక్క వ్యవసాయ ఖర్చుల కోసం 20,000 రూపాయలు ఆర్థిక భరోసా కల్పించాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం. సో అందులో మొదటి విడత కింద 10,000 రూపాయలు ఒకేసారి 10,000 రూపాయలు అక్టోబర్ నెలలో విడుదల చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టయితే సమాచారం అండి. మనకి వచ్చిన సమాచారం మేరకు అక్టోబర్ నెలలో కౌలు రైతులకు 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి. సో ఈ విధంగా రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే తల్లికి వందనం నిధులు ఖాతాలో జమ కాలేదో సో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. దాదాపు 325 కోట్లు పెండింగ్ నిధులు అనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఎవరికైతే హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్ అనే ప్రాబ్లంతో ఇంతవరకు డబ్బులు అనేవి పడలేదో వారికి, అదేవిధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్, పేమెంట్ టు బి పెయిడ్, అదేవిధంగా ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ ఈ ప్రాబ్లమ్స్తో ఇంకా ఎవరికైతే ఖాతాల్లో 13,000 రూపాయలు జమ కాలేదో వాళ్ళందరికీ అక్టోబర్ నెలలో జమ అయ్యే అవకాశం ఉందనైతే సమాచారం అండి. రీసెంట్గా గ్రామ్ వార్డ్ సచివాలయం సిబ్బంది దగ్గర దరఖాస్తులను వెరిఫికేషన్ అనేది కూడా పూర్తి చేయడం జరిగింది. సో కాబట్టి అక్టోబర్ నెలలో ఈ నిధులు అనేవి విడుదల చేసే అవకాశం ఉంది. అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే ఖాతాలో జమ కాలేదో వారందరికీ నిధులు అనేవి జమ అవుతాయండి. సో ఓకేనా, సో ఇదేనండి తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవేనండి అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పథకాల లిస్ట్ అయితే. సో ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే ఈ పథకాలు విడుదల చేస్తున్నట్లయితే మనకు సమాచారం రావడం జరిగింది. ఈ 4 పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో అదేవిధంగా వీడియో చూసి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.